मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. పిఠాపురం ఇన్సిడెంటు చాలా బాధాకరం అండి. నేను దాని మీద ఒక వీడియో చేశాను, మీరంతా కూడా చూశారు. దాని గురించి ఇంకా కూడా హిందువుల్లో చైతన్యం పెరగవలసినటువంటి అవసరం ఉందండి. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటేనండి, 10 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి కార్తికేయ అనే అబ్బాయి, రియో అని రియాన్ష్ అని తెగరాస్తున్నారు పేర్లు, అసలు పేరు కార్తికేయ. అతడిప్పుడు తల్లి తండ్రి అమ్మమ్మ తాతయ్య మేనమామ కూడా లేడు, వీళ్ళెవరూ లేనటువంటి అనాథగా ఉండిపోయాడండి. నానమ్మ అదేవిధంగా ఆ తాతగారు ఉన్నారు. అయినప్పటికీ తల్లి తండ్రి వీళ్ళిద్దరూ లేనటువంటి లోటు చిన్న విషయమా అండి? 10 ఏళ్ల వయస్సులో మాస్క్ పెట్టుకుని ఇప్పుడు మీడియా ముందుకొచ్చి అతను చెబుతూ ఉన్నాడు, ఈ సాదిక్ ఖాను ఏ విధంగా తన తల్లిని హింసించేవాడు, ఏ విధంగా తన తల్లిని కొట్టేవాడు, ఇవన్నీ కన్న కొడుకు చెబుతూ ఉన్నాడు. మా నాన్నను కూడా ఈ సాదిక్ ఖానే హత్య చేశాడు అని ఆరోపిస్తూ ఉన్నాడు. సరే, అది నిజమా కాదా తేలుతుంది, అలాగూ తేలుస్తారు పోలీసులు. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో మన సమాజం ఉన్నది గుర్తించండి. హిందువులు ఎంత చైతన్యవంతులు అవ్వాలి ఆలోచించండి. ఆ అమ్మాయి సౌజన్య అంటే కార్తికేయ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు కదండి. సౌజన్య, అలాగే సౌజన్య తండ్రి ఏఈ నోకరాజు, తల్లి మీనా, ముగ్గురు కూడా రాజమండ్రిలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఈ అబ్బాయి కూడా వాళ్ళతో పాటు దూకాడు. దైవవశాత్తు ఈదుకుంటూ దాదాపుగా ఒక 20 నిమిషాలు వస్తే మత్స్యకారులు రక్షించారు. ఆ అమ్మాయి రాసినటువంటి చిట్ట చివరి మరణ వాంగ్మూలం అండి. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు, అయినప్పటికీ నేను కూడా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. దీని నుండి మనం చేయకూడనటువంటి పనులేమిటి, మనం ఉండకూడనటువంటి ప్రవర్తన ఏమిటి, ఇదంతా కూడా మనం తెలుసుకుంటామండి. కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తూ ఉన్నటువంటి మరణపత్రం అని రాసిందండి. చిన్నప్పటి నుంచి కూడా ఒకరితో మాట పడకూడదు, ఏదీ చెప్పించుకోకూడదు అని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకుని అన్ని రంగాల్లోనూ కూడా ముందుండేలాగా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయనే నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ రాకూడదు అని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. 2018లో నా జీవిత తోడు నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ కూడా తట్టుకుని నిలబడడానికి కారణమైనటువంటి వ్యక్తి అయిన నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంటు అసలే లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవాడు కాదు, ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కే తీసుకెళ్ళేవాడు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టరు, కజిన్సు ఎవరితోనూ కూడా కలవనిచ్చేవాడు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది, అంటే ఒంటరితనం ఉండేది పిల్లవాడికి. పిల్లలకు ఎప్పుడూ కూడా ఒంటరితనం ఉండకూడదు అన్నమాట అండి. నేనే కాకినాడలో ఒక 2 సంవత్సరాలు బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేస్తూ ఉండేదాన్ని. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండడు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు. అకాడమీలో క్లాస్ టైంలో, అంటే ఈ కార్తికేయ అనేవాడిని ఈవిడ తీసుకుని వెళ్ళి రైఫిల్ షూటింగ్ క్లాసులో చేర్చింది. మోస్ట్లీ నాకు తెలిసి ఏదో విధంగా ఎంగేజ్ అవ్వని అనే ఉద్దేశంతో చేర్పించి ఉండొచ్చు. ఆ సందర్భంలో ఈ అమ్మాయి ఫోన్ కాల్ కూడా విన్నాడు. ఏమని విన్నాడు? లాయర్ గురించి ట్రై చేస్తూ ఉన్నాను అని చెప్పేసి. స్లోగా నా పర్సనల్స్ అన్నీ తెలుసుకుంటూ ఇద్దరము ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తాను అన్నాడు. ఎంతగానో నమ్మాను, కానీ నన్ను కొన్ని ప్రైవేటు విషయాలు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదురించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. ఇక్కడ ఏమర్థమవుతోందండి? ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి సఖ్యత లేదు. భర్త చాలా పెద్ద తప్పు చేశాడండి. ఏమిటా తప్పు అంటే భార్యని పిల్లవాడిని సరిగ్గా పట్టించుకోకపోవడం, అస్సలు పట్టించుకోకపోవడం. ఆవిడ పత్రం ద్వారా అర్థమవుతూ ఉన్నది.
అందువల్ల ఈవిడ ఏదో నిర్ణయం తీసుకుందాం అనుకుంది. లాయర్ ఉత్తనే అవసరం ఉండదు కదండి, లాయర్ అవసరం. ఆ విధంగా ఏదో చేద్దాం అనుకుంది. ఆ విషయాలన్నీ వాడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అడ్వాంటేజ్ తీసుకుందాము అని ప్రయత్నం చేశాడు. దగ్గరయ్యాడు, ఇద్దరు దగ్గరయ్యారు. సౌజన్య తప్పిదం కూడా ఉంది. వాడికి దగ్గర అవ్వడం, ఎంతో నమ్మాను అని చెబుతూ ఉన్నది కదా, అంటే ఎంతో దగ్గరయ్యింది. దాన్ని వాడు ఎంత వాడుకోవాలో అంతా వాడుకున్నాడు. చాలా గట్టిగా కొట్టేవాడు. కొట్టేంత వరకు వచ్చింది వ్యవహారము అనంటే కనుక సౌజన్య ఎంత చనువిచ్చింది, ఏ స్థాయిలో దగ్గరైంది. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. చాలాసార్లు తట్టుకోలేక చనిపోదాం అనుకున్నాను. కానీ నా కొడుకు రియోను చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం పాటు భరించి నా భర్తకి చెప్పేశాను. భర్తకి చెప్పిందండి, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డైవర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుండి కాపాడమని. కానీ అతను కూడా ఈ సాదిక్ చేసిన అటాక్తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు. అంటే ఈ సాదిక్ అనేవాడికి ఇంటి విషయాలన్నీ కూడా చెప్పింది ఈవిడే. కొడుకు ద్వారా మార్గం ఏర్పడింది, ఈవిడ మొత్తం చెప్పేసింది. దాంతోనేమో భర్తకి మళ్ళీ ఈవిడ జరిగిందంతా చెప్పవలసి వచ్చింది. భర్త విషయంలో కూడా సాదిక్ అనేవాడు తీవ్రంగా ఎలా ఉండాలో అలా ఉన్నాడు అని అర్థమవుతున్నది. ఫైనల్లీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయాను. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయి ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తాను అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాను. ఇంతటి స్కోప్ మనమే ఇస్తాడు. కట్టుకున్న భర్తని కాదని ఎవరినో నమ్మడం ఏమిటండి, అది కూడా మ్లేచ్చుణ్ణి పాషండుణ్ణి నమ్మడం ఏమిటండి. కష్టాలు ఉంటే కన్నతండ్రికి చెప్పుకోవాల్సింది పోయి, లేకపోతే మామగారికి చెప్పుకోవాల్సింది పోయి, ఉన్న సమస్య ఏదో ముందు కన్నతండ్రికే చెప్పుకోవచ్చు కదా. ఎవరిలోనో వెళ్ళి ఈవిడ ఆ కష్టాలు తీరతాయి అని చెప్పేసి ఈవిడ ఒక ఆశను పెంచుకుందండి. దానివల్ల కొడుకుని కూడా, అంటే వాడు క్రూరుడు అని చెప్పేసి ఎక్కడో ఒక దశలో అర్థమైపోయి ఉంటుంది. అప్పుడే ధైర్యంగా వాడి నుండి దూరంగా జరిగిపోయి పెద్దవాళ్లను అప్రోచ్ అయ్యి చేయవలసింది చేయవచ్చు. పాపం అన్నీ కూడా దురదృష్టవశాత్తు ఆవిడ జీవితంలో అలాగే జరుగుతూ వచ్చాయండి. ఆ విధంగా ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాను. చావడానికి మార్గాలు కూడా మూసేసేవాడు, అంటే చావనిచ్చేవాడు కాదు. దగ్గరలో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అటువంటి టైంలో నా భర్తని వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో సెకండ్ ప్లేస్లో ఉండేటటువంటి కెమికల్ అట అది ఇచ్చి చంపేశాడు. అంటే తన భర్తను వాడు చంపాడు అని చెప్పేసి ఈవిడ చెబుతోంది. ఈవిడికి తెలుసు ముందు, అంటే చంపిన తర్వాత చెప్పాడో మరేమిటో తెలియదు. రహస్యాలన్నీ పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాలి. ఆవిడ పాత్ర ఉందని కొంతమంది రాస్తున్నారు, ఆవిడకి తెలిసే జరిగిందని కొంతమంది రాస్తున్నారు. ఏది సత్యమైనా కూడా ఇందులో దౌర్భాగ్యమేనండి. దానికి నా కొడుకు ప్రాణం అడ్డు పెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబయి, కెనడా నుండి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తను కాపాడాలని హైదరాబాద్ తీసుకువెళితే అక్కడికి కూడా వచ్చేసాడు. అంటే ముందే తెలుసు ఈవిడకి అని అర్థమవుతోంది. అది మరి ఇచ్చాక చెప్పాడా లేకపోతే ఏమిటి అనేది తెలియాలి, ఇంకా పోలీసు విచారణలో తెలుస్తుంది. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేసేంత పని చేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లోనే ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాలు, ప్రతి స్టెప్పు మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడ దొరికాడు అంటూ బాధపడ్డారు. పాపం, అంటే సాదిక్కు తల్లి తండ్రి వాళ్ళు కొడుకు స్థితిని చూసి వాళ్ళు బాధపడినట్లుగా, ఆందోళన పడ్డట్లుగానే మనకు కనిపిస్తూ ఉన్నది. మతం పేరుతో మనం ఎవరిని కూడా మొత్తం ఆ మతం వాళ్ళంతా ఇంతే అని చెప్పటం లేదండి. కానీ హిందువుగా ఎందుకు అలాంటి వాడిని నమ్మావు? మనకు అవసరం లేదు కదా. హిందువు కాని వాడితో మనకి పని లేదు కదా. అలాంటి వాళ్ళకి ఎందుకు దగ్గరయ్యావు? మన వాళ్ళలో ఎవరినైనా అన్నగా భావించి కష్టం చెప్పుకోవచ్చు కదా. ఇలాంటి మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నావు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అన్నమాట అండి. వాళ్ళ చెల్లి శైల్య కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఆస్తి కావాలి. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ ఇతను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసేసుకున్నాడు. ఆయన చూడండి, ఎంత కాదన్నా కూడా కట్టుకున్న భర్త మనవాడు. అపార్థాలు లేకపోతే ఇతర సమస్యలు ఉంటే మాట్లాడుకుని చర్చించుకోవాలి. పెద్దవాళ్లను కలిసి పెద్దవాళ్ళను కూర్చోపెట్టుకుని మాట్లాడుకోవాలి.
అర్థమయ్యేట్టు చెప్పుకోవాలి. ఇలాంటి పత్రం ఆవిడ రాయడం ఎంతో బాధాకరం. ఒక పత్రంలో భర్త నుండి ఆవిడ ఏం కోరుకుంటోంది అని భర్తకి ఇచ్చేసేయచ్చు రాసి. ఆయన చూసేవాడు. కానీ వీళ్ళ జీవితంలోకి బయట వ్యక్తి, అది ఒక రాక్షసుణ్ణి రావడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇది చాలా చాలా తప్పిదము. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాను, కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసేసుకున్నాడు. నన్ను మా బంధువులకు ఆడపడుచులకు ఉన్నటువంటి గొడవలు, వాళ్ళంటే నాకు ఉన్నటువంటి భయాన్ని అడ్డు పెట్టుకుని ఆడించేవాడు. నా ప్రతి అడుగు కూడా వాడిని అడిగే వేయాలి. ఇప్పటికీ నా ఇల్లు వాడి కంట్రోల్లోకే మార్చేశాడు. ఇంటి తాళము, నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోను, నా ఫోల్డ్ ఫోను, SBI లాకర్స్ కీసు, మా నాన్న కష్టార్జితమైనటువంటి ఒక సైటు, అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాడి కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషను ఆగస్టు 19న, అది అయిన తర్వాత నన్ను ఆ న్యూ ప్లాట్లో బంధించేస్తాడట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్ని చంపేస్తానన్నాడు. నేను అంత బాధ భరించలేను. నా తల్లి తండ్రి చిన్న బిడ్డ రిస్కులోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి. 24/7 ఫోన్ లైన్లోనే ఉండాలి. చావడానికి కూడా మేము వణికిపోతున్నాము. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను. పోలీసులు, SP ఆఫీసు గన్మెన్ అండ్ SP గారు అందరితో సాదిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయని, నేను పోలీసు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే నన్ను వాళ్ళ చేత దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు ఏతో సృష్టించి చంపేస్తానని, నా కొడుకును టెర్రరిస్టులకు అమ్మేస్తానని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. మనిషా, పశువా, రాక్షసుడే. నా తల్లిదండ్రులు ఈ ప్రెజరు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఈ నీచుడు సాదిక్కుతో నవ్వుతూ ఉండాల్సి వస్తుంది. అది ఇంకా మా వల్ల అవటం లేదు. నన్ను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని, రోజు ఇస్లామిక్ బుక్స్ చదివి బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తాను అని చంపేస్తూ ఉన్నాడు. ఇందులో మతం కోణం ఎందుకు మీరు తెస్తున్నారండి? ఇది ఒక సాధారణంగా మనుషుల మధ్య ఉండే సమస్యగా చూడాలి కదా అని అంటే ఇదేనండి మత కోణం. మతం మారమని చెప్పడం ఏమిటండి? అంతటి తీవ్రవాదం ఎక్కడి నుంచి వచ్చింది? మా మతంలోకి మారితేనే అని చెప్పేసి అలాంటి మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? మతం కోణం తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళ మనమా? తప్పకుండా ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో తప్పే ఉందండి. ఇదంతా కూడా లవ్ జిహాద్లో భాగం కాదా? హిందూ ఆడపిల్లలు ముస్లిం అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి, వీలైనంత దూరంగా ఉండండి చెబుతూనే ఉంటాము. కాదనడానికి మీరెవరండి? దూరంగా ఉండకపోవడం వల్లే కదా ఇది జరిగింది. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడికి 16 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి సముద్రంలోకి తోసేశాడు. మళ్ళీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుండి తోసేస్తాను అన్నాడు. మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలి, కానీ చాలామంది పాపం అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అందుకోసం ఉన్నాను. వారందరికీ కొంచెం తీర్చాను. అలాగే నా అత్తమామలకి నా తాలూకు స్థిరాస్తిని అప్పచెబుతూ ఉన్నాను. వాడి ఇంట్లో వాళ్ళు కూడా వీడు నా భర్తని చంపాడు అంటే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఇందాకే పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాస్త మంచివాళ్ళేమో అనుకున్నాం, కాకపోతే వాళ్ళు రియాక్టే అవ్వలేదు అని మళ్ళీ చెబుతున్నది. నేను భయపడ్డాను వాళ్ళ ధీమా చూసి. అంటే నటించారు. ఇంతకుముందు వాళ్ళు కూడా ఇలాంటి వాడు ఎక్కడ దొరికాడు అని చెప్పేసి అన్నట్లుగా మనం చెప్పుకున్నాం కదా. కానీ వాళ్ళ ధీమా చూసి ఈవిడ భయపడిపోయిందట. మా సైటు పేపర్లో డీల్ చేసిన భాషాభాయ్ మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను నా కొడుకుని మాయ చేసినట్టు కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అసలు ఉండదు, అందుకే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాం. వాడి క్రూరత్వానికి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లో ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే పెన్ను వణికిపోతోంది. వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు, కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుండి దెబ్బ తినడం తెలియని నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించాను, తట్టుకోలేకపోతూ ఉన్నాను. చివరగా మదర్స్, ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కిడ్స్. చూడండి, స్కూల్లోని ఆ మార్కులు, ఆ చదువు సరిపోదా అండి? ఇంక పిల్లవాడికి అన్నీ నేర్పించేయాలి, మా వాడికి అన్నీ వచ్చేయాలి, మా బంధువులందరిలోనూ కూడా గొప్పవాడిగా ఉండిపోవాలి, కనిపించేయాలి అని తల్లిదండ్రుల యొక్క అతి వల్ల ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయండి. రైఫిల్ షూటింగ్లో మా వాడు ఏదో అయిపోవాలి,
ఆవిడ పాపం అదే చెబుతూ ఉన్నది, సాధిక్ లాంటి స్నేక్స్ చాలామంది ఉంటారు, మన పిల్లలే మన వీక్నెస్, అన్నీ తెలుసుకుని మన జీవితాల్లోకి దూరిపోయి జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్ కీ వాడి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడికి ₹1 కూడా అందకూడదు. 5గురి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి కర్కోటకుడు వాడు. మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యాను. SBI ICICIలో నా తల్లివి మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంకు బ్యాలెన్స్ అంతా కూడా అనాథ శరణాలయాలకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కాబట్టి మొత్తం అబ్బాయికి చెందుతుంది. ఐ థ్యాంక్ సో మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఈ విధంగా ఆవిడ అన్నీ కూడా రాసి కృష్ణ పరమాత్మ గురించి, వాళ్ళ మతం పేరుతో ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ, కృష్ణుడే దేవాధిదేవుడు అని చెబుతూ, గోవిందాయ నమః అని చెప్పేసి ఆవిడ ముగించిందండి. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం మసుగులో అక్రమాలు చేస్తూ ఉన్నాడు అని అంది ఆవిడ. చాలా బాధాకరమైనటువంటి మరణ వాంగ్మూలం అండి ఇది. దీని నుండి హిందూ ఆడపిల్లలు, హిందూ కుటుంబాలు చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి. అందరూ అలా ఉండరండి. అందరూ అలా ఉండకపోయినా ఎవరు ఇలా ఉంటారో ముందుగా మనకి తెలియదు కదండి. ఎందుకు అతి చేష్టలు, ఎందుకు అతి మాటలు, ఎందుకు దూరంగా ఉంటే సరిపోదా? మన వర్గంలో మనకు బంధువులు మిత్రులు లేరా, ఉండరా? హిందూ సంస్థలు లేవా? ఇలాంటి సమస్య ఉంటే వెళ్ళి హిందూ సంస్థలకి చెప్పచ్చు కదా. మేమంతా ఉన్నాం, మాలో ఎవరికి చెప్పినా కూడా ఇది రాష్ట్ర స్థాయికి తీసుకువెళతాం కదా, అందరికీ తెలిసేలా చేస్తాం కదా, వెంటనే ఇమీడియట్ ప్రొటెక్షన్ కూడా లభించేలా చేసేవాళ్ళం కదా. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తొందరపాటు కదా ఈ యొక్క నిర్ణయం. అబ్బాయి బ్రతికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత బాధాకరంగా ఉండేది పరిస్థితి. దయచేసి ఈ సౌజన్యకు సంబంధించినటువంటి అంశంలో అందరూ కూడా చైతన్యాన్ని నింపుకోండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వద్దు అని ఆవిడ చెబుతున్నది. స్కూలు ఉదయం 8 నుండి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటాడు, సరిపోదా అమ్మ? ఇక మళ్ళీ సాయంత్రం స్కూల్ నుండి రాగానే మళ్ళీ తీసుకెళ్ళిపోయి అది వచ్చేయాలి ఇది వచ్చేయాలి, వాళ్ళ మీద ప్రెషర్ కాదా? ఇంట్లో ఆదరించే తండ్రి ప్రేమ లేదు అని కూడా చెబుతూ ఉన్నావు. దయచేసి గుర్తించండి, పిల్లల్ని స్ట్రెస్సుకి లోను చేయకండి. పిల్లలు ఒత్తిడి తట్టుకోలేరు, వాళ్ళని చాలా చక్కగా చూసుకోండి. భగవంతుడు ఇచ్చినటువంటి పిల్లలు వాళ్ళు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలు చూద్దాము. ఉత్తరప్రదేశ్లో మీరట్లోనో ఎక్కడో సాదిక్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు. ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. రిమాండ్కి తీసుకుంటామని కూడా కోర్టుకు పెట్టుకున్నారు పోలీసులు చాలా వాయువేగంతో ప్రవర్తించారు, ఏం అనుమానం లేదు. వాళ్ళు చాలా అద్భుతంగా ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద నమ్మకాన్ని ఉంచుదాము. తప్పకుండా వాళ్ళు సౌజన్యకు న్యాయం చేస్తారు, ఆవిడ కోరుకున్న విధంగా చేస్తారు అని చెప్పేసి మనమంతా కూడా నమ్ముదాము. అయితే నేను తాజాగానండి ఒక కేసు స్టడీ చేశానండి, చాలా బాధేసింది నాకు. భారతదేశంలో 2001లో ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో అనుకుంటాను, ఒక కూతురు కొన్ని కారణాలు, ఏవో కుటుంబ సమస్యలు, ఆస్తి సమస్యల వల్ల మొత్తం తల్లిని, తండ్రిని, అన్నయ్యని, ఆడబడుచుల్ని మొత్తం అందరినీ కూడా చెప్పేసిందండి 2001లో. కూతురు, ఆ అమ్మాయి పేరు కూడా ఏదో ఉంది, సోనియా. భార్యాభర్త ఇద్దరూ కలిసి మొత్తం కుటుంబాన్ని, వాళ్ళు కోటీశ్వరులు, తండ్రి కోటీశ్వరుల కుటుంబాన్ని మొత్తం అర్ధరాత్రి మొత్తం హత్య చేసింది. 8 మందినో 9 మందినో హత్య చేసింది. ఎంత దారుణం అంటేనండి, హత్య చేసిన తర్వాత ఆవిడే హత్య చేసింది అని చెప్పి రుజువైన తర్వాత కింది కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టుకి వెళ్తేనేమో ఆ ఉరిశిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు మళ్ళీ ఆ యొక్క శిక్షను ఉరిశిక్షగానే మళ్ళీ మార్చి ఉరి తీయాలని చెప్పింది. ఆ తర్వాత వీళ్ళేమో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆవిడకి క్షమాభిక్ష పెట్టుకుంటే ఆవిడ రిజెక్ట్ చేయకుండా, యాక్సెప్ట్ చేయకుండా సంవత్సరాల పాటు అలాగే ఉంచింది. ఆవిడ రాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత, ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఈ క్షమాభిక్షని రిజెక్ట్ చేస్తూ ఆయన సంతకం చేస్తే ఉరిశిక్ష అమలు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడగా మళ్ళీ సుప్రీంకోర్టులో ఎవడో ఏదో పిటిషన్ వేస్తే ఉరిశిక్ష విధించబడి 5 ఏళ్ల కంటే కూడా ఎక్కువై ఇంకా ఉరిశిక్ష అమలు కాకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం,
ఈ మధ్యన మొన్న 2025లో ఆ భార్యాభర్త కూడా కోర్టు నుండి విడుదలైపోవడం అన్నీ జరిగాయండి. ఎంత దారుణమో చూడండి. మన వ్యవస్థ ఎలా ఉంది అంటే హత్య మిథ్య, తల్లిదండ్రులు మిథ్య, మొత్తం 8 మంది ప్రాణాలు మిథ్య, ఈవిడ చంపడం మిథ్య, మొత్తం అంతా కూడా మిథ్య అయిపోయి ఈవిడ భర్తతో కలిసి శుభ్రంగా విడుదలైపోయింది. ఈ కేసు చూసినప్పుడు సౌజన్యకి న్యాయం జరుగుతుందా నిజంగా అని చెప్పేసి నాకు సందేహంగా ఉన్నది. దయచేసి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీలైనంత మనం చేయగలిగింది ఏమిటి అని అంటే ఇలాంటి రాక్షసులకు దూరంగా ఉండండి. రాక్షస భావాలు కలిగినటువంటి మతం ఏదైనా సరే దూరంగా ఉండండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. స్వస్తి.